కడప జిల్లా ప్రొద్దుటూరులో పోలీసుల పనితీరుపై నంద్యాల వరదరాజులరెడ్డి మండిపడ్డారు. పోలీసులు తప్పులను అరికట్టవలసిన అధికారులే మావోళ్లకు అలవాటు పడుతున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరులో ఇటీవల జరిగిన వరుస దొంగతనాల విషయంలో ఎటువంటి పరిశీలన చేయలేదని, ఇళ్లను కొల్లగొట్టి కోట్ల రూపాయలు దొంగలు దోచుకుంటూ ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇంతవరకు దొంగలను ఎందుకు పట్టుకోలేకపోయారని అన్నారు. ఈ అమ్మ డైరెక్ట్ డిఎస్పీగా చదువుకొని కష్టపడి ఏదో గ్రూప్ 1 ఎగ్జామ్ రాసి గ్రూప్ 1లో పాస్ అయింది. పాస్ అయిన తర్వాత పోస్టింగ్ వచ్చింది. ఆ అమ్మ పోస్టింగ్ వచ్చిన తర్వాత కొత్త డిఎస్పీ ఎక్కడన్నా రాత్రి బౌళ్ళు ఎంపలాడి తిరగాల, ఏమి బయట తిరిగే పరిస్థితి లేదు. ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని కొంతమంది కానిస్టేబుల్, ఎస్ఐలు, సిఐల ద్వారా సమాచారం పంపించుకొని వాళ్ళ ద్వారా డబ్బులు తీసుకోవడం అనేది జరుగుతుంది. మన ప్రొద్దుటూరు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీమతి భావన గారు 15వ తేదీన ఒక రాత్రి ఒక లారీని ఎఫ్ఈ షాప్ బియ్యమని నిలబెట్టడం జరిగింది. నిలబెట్టిన తర్వాత అది రూరల్ పోలీస్ స్టేషన్లో తాత్కాలికంగా ఆపడం జరిగింది. ఎఫ్ఈ షాప్ బియ్యం అయితే సంబంధిత అధికారులతో మాట్లాడితే డీటీ ఎఫ్ఈ షాప్ బియ్యమేనని చెప్పినాడు. దాని మీదనే కేసు రిజిస్టర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. జమ్మలమడుగులో బిల్లులు తీసుకొని వచ్చి ఆ బిల్లులు కరెక్ట్ అయినట్టు బియ్యం అని వాళ్ళు ఏదో బిల్లులు ఇచ్చినారని లారీని రిలీజ్ చేయడం జరిగింది. కొంతమంది దొంగలు చౌక దుకాణానికి సంబంధించిన బియ్యం కొనుక్కొని వాళ్ళు చెన్నైకి ఈ ప్రాంతాల్లో తగిలిస్తుంది. ఇది ఒక ముఠా ఉంది. జమ్మలమడుగులో ఉంది, ప్రొద్దుటూరులో ఉంది, మైదుకూరులో ఉంది. ఈ యొక్క రేషన్ షాపు బియ్యాన్ని బయట ప్రాంతానికి తరలించే ఒక ముఠా ఉంది. ఆ ముఠాలో సంబంధించిన బియ్యమే ఇవి. ఉన్నతాధికారులు ఎవరు నిరోధించే పరిస్థితిలో లేరు. అందరూ ఒకరు హాత్ మిలావ్ అని అందరూ చేతిలో చేసుకొని పోతున్నారు. అంటే ఒకరికే కాదు, అందరికీ డబ్బులు. పోలీస్ అనేది ఖచ్చితంగా ఉంటే అసాంఘిక కార్యక్రమాలు పొద్దుటూరులో జరగవు. గతంలో ఆడేవాళ్ళే ఇప్పుడు మళ్ళీ ఆడుతున్నారు. వాళ్ళని నిరోధించే దాంట్లో పోలీసులు వైఫల్యం ఉంది. డిఎస్పీ వారి మీద ఎంక్వైరీ